రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2500 వచ్చేసినాయా? లేదు లేదండి, అది జాడ లేదు, మీకు కనిపిస్తలేదు కదా. 2000 కదా చెప్తున్నా. లేదు, అట్లాంటి ఊసు కూడా లేదు. 2 సంవత్సరాలు అబద్ధాలు ఏం లేదు. అది నిజమైతే మేము ఆ డబ్బులు మీకే ఇస్తాం తిరిగి. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి ఆయన బిడ్డ నేను అసెంబ్లీలో అంటుంది. దీని ఎట్లా చూస్తారు? 100% కేసీ ఇక బిడ్డ కదా, ఎన్నైనా మాట్లాడుతుంది. మమ్మల్ని అడగండి, మేము కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాధించినప్పటి నుంచి మేము కూడా కేసీఆర్ గారికి బిడ్డ లాంటి వాళ్ళమే. మమ్మల్ని అడగండి, మేము చెప్తాం ఎంత అభివృద్ధి జరిగిందో. ఈ రోజు మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటా ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు మేము మమ్మల్ని అడిగితే చెప్తాం. అక్క చెల్లెళ్ళు ఈ రోజు కేసీఆర్ కిట్ తీసుకొని కావచ్చు, ఆపరేషన్లు లేకుండా వాళ్ళకు నార్మల్ డెలివరీస్ కావచ్చు, చాలా అభివృద్ధి జరిగింది. అది మరి ఆమె కళ్ళు మూసుకుందో కళ్ళు కనబడతలేదో అర్థమైతలేదు. 10 ఏళ్ళు ఇళ్ళనే ఉండి అభివృద్ధి మంచిగా చేసిరనే కదా ఆమె కూడా కీలకమైనటువంటి పదవులు అనుభవించింది. మరి అప్పుడు కనవలేదా అభివృద్ధి చేయట్లేదని? ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా? అదే అంటే ఇప్పుడు ఆమె పక్కకు పోతేనే, పార్టీల నుంచి పక్కకు పోతేనే కళ్ళు కనబడతాయా? పార్టీలు ఉన్నప్పుడు కనబడాయా? చేసేటి పనులు కావు అని. అదే అంటారు. మీలాంటి ఒక ఆడబిడ్డలకే కేసీఆర్ చేసింది తెలుసు, కేసీఆర్ ఎంత తంటాలు పడ్డాడో తెలుసు, కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా సాధించడో తెలుసు. పక్క నుండి పదవులు అనుభవించి ఈ రోజు అంటే ఎవరండగా నడుస్తుంది ఆశ. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రోజు వస్తుండ్రు. కేటీఆర్ గారు ఉంటే ఆమెకు కోరుకున్న పదవులు దక్కవేమో అని ఒక స్వార్థం, అందుకోసమనే పక్కకు జరిగింది. ఆశ ఎంత దూరమైన తీసుకోవుతుంది కదా మనుషులను. అందుకే మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ఆడబిడ్డ? చాలా తప్పు. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖండిస్తున్నా. కవిత గారు మాట్లాడు చాలా తప్పు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు కూడా మనందరం ఉన్న ఒక దసరా రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు తండ్రి పక్కనే ఉన్నావు. మాలాంటి మామూలు మహిళలను చెప్పలేము, కానీ మీరు చెప్పొచ్చు కదా ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి సాధిస్తలేము, మనం నేషనల్ కి పోయే అంత స్థాయికి ఎదగలేదు నాన్న, మరి తర్వాత చెప్పొచ్చు కదా. అది బీఆర్ఎస్ జాగృతి కూడా మార్చుకుంది కదా, భారత జాగృతిని కూడా మార్చుకుంది కదా. మార్చుకుంటారండి, ఎన్నైనా మార్చుకుంటారు. ఈ రోజు ఏదేం చేసినా ఇటువంటి వాళ్ళు ఎంత మంది ఎవరు వచ్చినా నెక్స్ట్ మనకు వచ్చేది మన టీఆర్ఎస్ పార్టీ, వచ్చేది మన కేసీఆర్ గారి. ఎట్లా అనిపిస్తుంది మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన? ఏం మంచి అనిపిస్తలేదండి. గ్రామాలలోనైతే చాలా అసంతృప్తి ఉంది. మేము ఒక ఎక్స్ ఎంపీపీ నేను లింగాల్ గన్పూర్, అసలు మాకు రోజు పండగ వాతావరణమే. మా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారు వారానికి 2 ప్రోగ్రాంలు పెట్టేది. మేము చాలా శిలాపలకాలు వేసినాము, చాలా రోడ్లు పోసినాము, చాలా అభివృద్ధి చేసినాము, ఎన్నో భవనాలు కట్టినాము, మంచి అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, స్టడీస్ అప్పుడు కానట్టుగానే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కనబడతలేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మంచి మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, లైక్ పాలకుర్తిల దగ్గర అటు అటు, తర్వాత ఈ స్టేషన్ కనుపూర్ దానికి సంబంధించి ఏంది పరిస్థితి? కడియం శ్రీ గారు ఇప్పుడు నేను రాజీనామా చేస్తా అంటే రేవంత్ రెడ్డి వద్దు అంటున్నాడు. వేస్తే మళ్ళీ గెలవడని చెప్పేసి మళ్ళీ మా పార్టీ చేస్తా, రేవంత్ రెడ్డి వద్దు అంటున్నట్టు. ఇక మనం అవి వినం కదా, చెప్తారు మస్తుగా మాటలు చెప్తారు. నిజంగా రాజీనామా చేసి మళ్ళీ మా స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చి చూడమనండి, గెలిపెట్ల సాధ్యమవుతుందో మేము కూడా చూపిస్తాం. ఎందుకంటే మేము ఆ రోజు ఇంత వరంగల్ జిల్లాలో మేము స్టేషన్ కనుపూర్ నుంచి కట్టుకొని మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఉన్నాం. మేము కార్యకర్తలం, ప్రజాప్రతినిధులం కట్టుకొని సరే ఎవరిచ్చినా కూడా మన కేసీఆర్ గారికి ఆశీర్వదించి ఇచ్చిరని చెప్పి మంచి మెజారిటీతో గెలిపించినాం. కానీ మా వెన్నుపోటు ఓడిచిండు. అది అభివృద్ధి అధికారం ఉంటేనే అభివృద్ధి. ఎంత అయింది నిజంగా? ఇప్పుడు జనగాంలో కానీ అభివృద్ధి స్టేషన్ కనుపూర్ ఎంత అయిందని జనగాంలో అయింది. పల్లాన్న చేసిన అభివృద్ధిలో కనీసం ఈసమంతా కూడా లేదు. స్టేషన్ అభివృద్ధి కోసమే పోయినాడు, ప్రజల కోసం పోయినాడు. ఇవన్నీ సొంత లాభం కోసం మాట్లాడతారు. అభివృద్ధి కాదు ఏం కాదు, అధికారులు చెప్తే ఇంటలేరు. అధికార ప్రభుత్వం లేకుంటే అధికార ప్రభుత్వంలో ఉంటేనే అధికారులు అందరు వింటారు. రూల్ చేయాలి కదా, రూల్ చేయడం కోసం పోయిండు అంతే. న్యాయం చేయడం కోసం కాదు, జస్ట్ రూల్ చేయడం కోసం పోయిండు. ఏందమ్మా పరిస్థితి? ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి? రాక్షస పాలన. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే రాక్షస పాలన. ఎవరైనా రాజులు కావచ్చు. గతంలో కొన్ని చరిత్రలు చూసుకుంటే రాముడు పరిపాలించిండు, రావణాసురుడు కూడా పరిపాలించిండు. అంటే రాక్షసుల లాంటి పాలన రేవంత్ రెడ్డి పాలన. అంతేనా? అంతే. ఏమనిపిస్తుంది మహిళలకు చాలా 2500 అని చెప్పి, లేకపోతే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి, మీకు ఇందిరమ్మ ఇళ్లతో మీ జీవితాలు వెలుగులు నింపుతా అని చెప్పి, మీ ఆడబిడ్డల స్కూటీలు ఇస్తామని చెప్పి, ఇక సరే చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటన్నా అయిందా? ఒక్కటి ఆలే. కాకపోతే ఆడవాళ్ళని కోటీశ్వర్లను అది ఇది అని మాయమాటలు చెప్పి సీఎం అయ్యిండు. కాకపోతే ఆడవాళ్ళ పరువు తీయడానికి అయితే ఒక ఫ్రీ బస్ పెట్టిండు. గౌరవంగా మాకు ఒక పురుషులు లేచి స్త్రీలకు ఇచ్చే పరిస్థితి నుండి నువ్వు ఫ్రీ టికెట్ నువ్వు దొబ్బే అనక నీచంగా మా ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయట్లో ముందున్నాడు. మీ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అక్కడ కవిత గారి ఆత్మగౌరవం కూడా దెబ్బతినని చెప్పేసి నేను మొత్తుకుంటా ఉంది. ఏందట బాధ? కవిత అంటేనే మాకు తెలంగాణ తెచ్చిన ఆమెకు నిజంగా నాన్న. కానీ మా తెలంగాణ ఆడపడుచులకైతే సీఎం
కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపుగా అంత మంచి కడుపులో పుట్టి ఆమెకు మాట్లాడడానికి నైతిక విలువలను కోల్పోయి అధికార దాహం కోసమో లేకపోతే వేరే వాళ్ళ ఒత్తిడి కోసమో పార్టీని విచ్ఛిన్నం చేయాలని టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీది తర్వాత రాజకీయ పార్టీగా కూడా చూసింది. ఉద్యమ పార్టీలో చేసింది ఆమె, రాజకీయ పార్టీలో కూడా చేసింది. ఇన్ని రోజులు నీకు తప్పొప్పులు ఎందుకు అనిపించలేదు? ఈ రోజు గవర్నమెంట్ పోయే వరకే తప్పొప్పులు కనిపిస్తున్నాయా? నైతిక విలువ కోల్పోయి మతస్థిమితం లేక మాట్లాడుతుంది ఆమె. అంతేనా? ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంది ప్రభుత్వం మీకు ఇట్లా 10 ఏళ్ల పాటు మళ్ళీ నేనే సీఎం అవుతా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు అదొక ఏమంటారు, మా కడియం శ్రీ గారి గెలవగానే అన్నాడు అదొక ఉసిరికాయల మూట లాంటిది, ఎప్పుడు ఇచ్చుకోవేది తెలియదు, అదే గందరగోళం ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటేనే. మా అన్నోడే అట్లా పోయండి. 10 ఏళ్ళు కాదు, ఈ రెండేళ్లు ఆయన సీటు కాపాడుకుంటే సరిపోతుంది. వచ్చే 10 ఏళ్ళు దేవుడేరు. అదే అది కాపాడుకుంటే చాలు, ఇంకా 10 ఏళ్ళు చేసినట్టే ఆయన. ఎట్లా ఉంది పెద్దమ్మా, ఏమనిపిస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం? అనిపించేది ఆయన అన్ని రుణమాఫీలు చేస్తా అన్నాడు, కొన్నే చేసిండు. 100% రుణమాఫీ అయిందని చెప్పేసి అంటున్నారు. రమ్మనండి, మాది దేవరపుల మండలం కడవెండి గ్రామము, ఎంతమంది చేసిండో వచ్చి మీటింగ్ లో చెప్పమనండి. ఎంతమంది చేసిండో బ్యాంక్ లిస్ట్ తీద్దాం. ఫస్ట్ లిస్ట్ నాదే ఉంది. అరే మీ ఎమ్మెల్యే కూడా చెప్తుంది కదా, మొత్తం నేను వచ్చినప్పటి నుంచి పాలకుర్తి నియోజకవర్గం ఇట్లా ఎలిగిపోతుందని చెప్పేసి అంటుంది. ఏ ఎమ్మెల్యే అండి? మీ ఎమ్మెల్యే ఎవరు? యశస్విని రెడ్డి. ఆమె ఎమ్మెల్యే కావచ్చండి, నేను కాదంటలేను. అడుగు పెట్టడానికే ఇబ్బంది ఉన్నది. అడుగుతారని అన్ని ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచిరు తప్ప వాళ్ళు చేసిన ఏమి లేవు. ఆడ చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. బ్యాంకు లిస్ట్ తీయమనండి, కడవెండికి వచ్చి లిస్ట్ తీయమనండి, మొత్తం మండలం లిస్ట్ తీయమనండి, ఎన్ని మాఫీ అయినాయో చెప్తారు. దాన్ని బట్టి మాట్లాడొచ్చు. మీడియా వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే అందరినీ సహకరించాలి. ఏ సహకరించడం అంటే రైతుల్ని సహకరించాలి. ఈ రాజకీయాలు సహకరించడం కాదు, రైతులను సహకరించి మేము ఎన్నడు తెచ్చిన బాకీ ఇప్పటి వరకు కూడా దాన్ని 2,000 మిత్తులు కట్టుకుంటే చచ్చిపోతున్నాం. కాంచి అమ్ముకొని గ్లేట్ చేసుకొని బతుకుతున్నాం. ఏం చేస్తామండి? అది చేస్తామని అంటే అట్లా గెలిపిస్తే కథం ఎవరికో ఒక 10 మంది చేసి మీటింగ్ లో చెప్పుకోవడానికి మనకు వచ్చింది. వేస్ట్ కదండి, అట్లా చెప్పొద్దు. మోసాలు. మేము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసేస్తున్నాం. పింఛన్ అన్నారు. నా భర్త వచ్చిపోయి 13 ఏళ్ళు. ఎవరికి ఇచ్చిరండి 4,000? ఎక్కడిచ్చిరు? 4,000 ఇచ్చిరా? అట్లా మాటలు చెప్పి అన్ని బోగస్ విషయాలు చెప్పి గెలిచిరు తప్ప ఇప్పుడు మంచిగా చేసే రాజకీయాన్ని వాళ్ళు ఆగం చేసి, రాజకీయాలు ఆగం చేసినా పర్లేదు, జనం బుద్ధి చెప్పిరు. ఈసారి సర్పంచ్ విషయంలో బుద్ధి చెప్పిరు, ఇంకా బుద్ధి చెప్తారు. వచ్చే కాలంలో మళ్ళా కేసీఆర్ వస్తాడు. అంతే అండి. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా అనిపించేదండి? మాకు రైతులకు సాయం చేయనోడు ఉంటే ఏంది, పోతే ఏందండి? మాకు ప్రజాపాలన కదా. ప్రజాపాలన ఏదండి? ఒక బస్సులో తిరగగానే అయిపోయిందా? బస్సులో మేము సంసారం వదిలిపెట్టుకొని బస్సులో తిరుగుతామానండి? బస్సులో పెట్టిండు, తిరిగేటోళ్లకు తిరుగుతారు అంతే తప్ప ఎప్పటికి మేము రైతులం బస్సులో తిరుగుతామండి? ఎందుకు? మాకు బస్సు అని చెప్పి ఒక బస్సు ఒకటే ఇచ్చిండు ఆయన. ఆడోళ్ళని ఏమి ఇచ్చిండండి? వేస్ట్ కదా అట్లాంటి ముచ్చట్లు చెప్పి, వేస్ట్. మమ్మల్ని ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం. 2 ఎకరాలు వరి వేసుకున్నాం సార్. ఇలా మేము ఒక యూరియా బస్తా తీసుకోవాలంటే మేము 15 రోజులు వేస్తారు తిరగబట్టి రోజు షాప్ కి. యూరియా బస్తా లేవు మాకు. ఏ పరిపాలన సార్? ఏది లేదు సార్. మస్తు ఇబ్బంది. మీ ఎమ్మెల్యేనే చెప్తుంది కదా, నేను అద్భుతంగా కోట్లు వదిలిపెట్టుకుని వచ్చి మీ దగ్గర మేము ఒక 4 ఎకరాలు మొక్కజొన్న వేసి బస్తాలు వేసుకోనికి మస్తు ఇబ్బంది అవుతుంది సార్. యూరియా బస్తాలే 4 ఎకరాలు వేసినాము. ఇంతవరకు ఒక బస్తా ఆన్లైన్ అన్నారు, యాప్ అన్నారు. అసలు యూరియా దొరుకుతుందా? మళ్ళా ఎక్కడ దొరుకుతుందండి? వేస్ట్ సార్. 8 ఎకరాలు వేసినామండి మేము. 8-9 ఎకరాలు వేసినాం. ఏది మక్క మళ్ళా గెలుస్తాదమ్మా మీ ఎమ్మెల్యే? ఎక్కడ గెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో గెలుస్తవచ్చు. ఇప్పుడు బుద్ధి చెప్పి సార్ అయ్యారు సార్. అయిపోయారు. మాకు అడవండి ఊళ్ళోకి మొన్న రెడ్డి వచ్చింది సార్. 15 నిమిషాలు వెళ్ళిపోవాల్సిందే కట్టబుట్ట చదువుకొని. ఆమెకు డబ్బులు ఉంటే 15 నిమిషాలు రైతులకు సహకరించని వాళ్ళు ఇక్కడ నడవనియరు.